అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సార్ ఎట్లా చూస్తున్నారు వీటన్నిటిని? అది అంటే ఒక్కొక్క ఇష్యూకు ఒక్కొక్క రకమైన స్పందన అవసరం. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత వారి కూతురు చాలా బాగా చెప్పింది, నోటీస్ ఇస్తుంతర్లు ఎందుకు అని. అది వాస్తవం. ఏదైనా ఒక సమస్యపై పోలీసులు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు నోటీస్ ఇస్తారు. అందులో చాలా కీలకం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈ పరిణామాలు జరిగినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు అధికారులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో నిరంతరం వాళ్ళు ముఖ్యమంత్రితో కానీ ఇతర మంత్రులతో కానీ మాట్లాడుతున్నారు. ఈ సమాచారం అంతా పోలీసులకు చేరినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ గురించి వాళ్ళు తప్పనిసరిగా మరి ముఖ్య నాయకులతో మాట్లాడాలి కదా. మాట్లాడటమే కానీ ఇంతవరకు అదేదో అరెస్టు కాదు, వెంటనే ఇవాళ ఏదో కేసు బుక్ అయిందని కూడా కాదు. దానికి ఇంత అలజడి సృష్టించటం, ఇంత ఒక ఉద్వేగాన్ని రెచ్చగొట్టడం, ఇది నా దృష్టిలో అయితే ఏమాత్రము అది సమంజసం కాదు. దాన్ని నేనైతే దాన్ని ఆమోదించలేను అసలే. చాలాసార్లు అడుగుతారండి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పోలీసులు వచ్చి అడుగుతుంటారు ఇది జరిగింది మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని. లేకపోతే కేసు పెట్టే ముందు ఒక్కోసారి వచ్చి అడుగుతుంటారు, కేసు ఉందండి మీరేమన్నా చెప్తారా అని. ఇంకేం చెప్తాం, కేసు పెట్టిన తర్వాత పెట్టండి అని చెప్తాం. అట్లా జరుగుతుంటాయి అవన్నీ. దానికి ఇంత అలజడి అక్కర్లేదు. కేసీఆర్ కాలంలోనే నా మీదే సుమారు 10-12 కేసులు పెట్టిండ్రు. నాకైతే నిర్దిష్టంగా ఒక 6-7 కేసులతో సమాచారం ఉంది. ఇంకా కూడా కొన్ని ఉన్నాయని అడ్వకేట్స్ ద్వారా తెలిసింది. అది జరుగుతుంటుంది. ఆ కేసులు పెట్టిండ్రు, కేసులు తిరుగుతూనే ఉన్నాం. మరి ఇవేమన్నా ప్రమాదకరమైన కార్యక్రమాలు చేయటం వల్ల వచ్చిన కేసులా అంటే కాదు. మేము ఎవరింటికి పోలేదు, ఎవరి ఆస్తి దోచుకోలేదు, ఎవరిపైన అఘాయిత్యానికి పాల్పడలేదు. కేసు ఎందుకు పెట్టిండ్రు అంటే ఒక భూసేకరణకు సంబంధించిన విషయంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినందుకు కేసు పెట్టిండ్రు. కోవిడ్ సమయంలో పేద ప్రజలు బతుకుదెరువు కోల్పోయినరు, వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బాగుండును అని మేము డిమాండ్లతో ముఖ్యమంత్రి గారిని కలవటానికి వారి ఇంటికి వెళ్ళినందుకు కేసు పెట్టిండ్రు. ధర్నా చౌక్ను తెరవాలి, అది ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించుకునే అవకాశం ఉండాలి అని కొట్లాడినందుకు మా మీద కేసు పెట్టిండ్రు. ఎక్కువ భాగం కేసులు ఈ రకంగా పెట్టినటువంటివే. ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఇంకా మేమేమి దాని గురించి తప్పు, ఇది అలజడి, అట్లాంటిది ఆందోళన ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఆ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా మేము పోతూనే ఉన్నాం. నేను కోర్టుకు హాజరైన రోజు ఏదో ఒక విషయం మీద కేసీఆర్ గారే ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు. ధర్నా చౌక్ తెరిపించడం కోసం మేము ఆందోళన చేస్తున్నందుకు మా మీద కేసు, మేము కోర్టులో ఉన్నాం. ధర్నా చౌక్ను వాడుకుంటున్నది మా మీద కేసు పెట్టిన కేసీఆర్ గారే. అంటే కేసీఆర్ గారి కేసు పెట్టలే కానీ వారి ప్రభుత్వ హయాంలో కేసు పెట్టిన కేసు అది. ఇవి వీటికి ఇంత ఆందోళన అలజడి అవసరం లేదు. కానీ వాళ్లకు వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఇది ఒక తీవ్రమైన నేరారోపణ. ఈ ఆరోపణలో ఇరుక్కుంటే బదనామవుతామనే భయం ఒకవైపు, ఇది తీవ్రమైన కేసు అయ్యే అవకాశం ఉందనే భయం ఇంకొక వైపు. వాటి కారణం చేత ఇంత అలజడికి, ఇంత లొల్లికి దిగుతున్నారని నేను అనుకుంటాను. సో పోలీసులు మాత్రం చేశారో అది ప్రభుత్వానికి సంబంధం లేదు, అటు సీఎం కానీ మంత్రివర్గం కానీ సంబంధం లేదు. పోలీసులు చాలా కామన్గా రెగ్యులర్గా చేసేదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అందువల్లే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ప్రభుత్వానికి ఏం సంబంధం అనేటువంటి మాట. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది, ఒకటి. రెండు, ఇట్లాంటి వ్యవహారాల్లో ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి రాయవలసి ఉంటుంది. ఎవరిని అడిగి రాస్తారండి? మొదటి మాట, ప్రభుత్వం అడగకుండానైతే కేంద్రానికి రాయరు కదా నాకు తెలిసిన మేరకు. రెండు, ఒకవేళ మీకు సంబంధం లేదు ఆ మాటే చెప్పొస్తారు కదా మాకేం సంబంధం లేదని.
సమాచారం కోసం పిలవటం తప్పెట్లయితుంది, అది నేరం ఎట్లయితుందని నేను అడుగుతున్నా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే మాటను అటు బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, బీజేపీ లీడర్లు కూడా చెప్తున్నారు కదా సార్. చెప్పండి, మీ మీద ఆధారాలు ఉంటే మీరు చెప్పండి, తప్పు ఇట్లా చేయటానికి వీలు లేదని. నాకు అయితే ఆధారం లేదు కాబట్టి నేను మాట్లాడలేను. గతంలో మా మీద మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి. నాకేమి ఆధారము, ఎవరన్నా చెప్పినరా నాకు అంటే కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు అడిగి చేసే వ్యాఖ్యలను బట్టి మనకు అనుమానం వస్తుంది, అంటే వీళ్ళకి ఏదో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం అందింది అని. రెండోది ఏమవుతుందంటే, మనం ఏదైనా కార్యక్రమానికి బయలుదేరినప్పుడు వాళ్ళే ముందు వచ్చి ఉంటారు. ఇట్లాంటివి కొన్ని అనుమానాలు ఉంటుంటాయి. అనుమానాల వల్ల మనకు తెలుస్తుంటుంది ఇదే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇట్లాంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో కూడా నేను చాలాసార్లు మాట్లాడిన, ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వ్యక్తిగత గోప్యతకు భంగకరం, ఇది వ్యక్తుల యొక్క జీవితాల్లో జోక్యం చేసుకోవటం కానీ, జోక్యం చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయటం కానీ అది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యంలో అస్సలు జరగకూడని పని. అటువంటి పనికి దిగటము అంటే ఒక రాచరిక వ్యవస్థను పోలిన విధంగా మనం పరిపాలన చేస్తున్నట్టే లెక్క. తెలుసుకోవాలి, నియంత్రించాలి అనే ప్రయత్నం చేయటమే. జార్జ్ ఆర్వెల్ 1984 అనే పుస్తకం రాసిండు. అందులో నియంతృత్వం అనేది ఆధునిక యుగంలో ఎట్లా ఉంటుంది అనే వివరణ ఉంటుంది. అంటే ఆధునిక యుగానికి వచ్చేసరికి రకరకాల పద్ధతుల్లో వ్యక్తి పైన నిఘా పెరుగుతూ ఉంటుందని. అట్లాంటి ఒక నిఘా వ్యక్తుల మీద పెట్టడమే అది సమంజసమైన పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్య విలువలకి వ్యతిరేకమైనటువంటిది. అట్లాంటి పద్ధతులను వ్యతిరేకించాలి. ఎవరు చేసినా తప్పే అది. ఏదో కరడుగట్టిన నేరస్తులు మీద ఏదన్నా ఎంక్వైరీ కోసం నిఘా పెట్టడం వేరే మాట. లేదా ఏదన్నా ఒక పెద్ద ఘటన జరిగే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి నిఘా పెట్టడం వేరు. అట్లాంటి సందర్భాలు లేకుండా కేవలము వ్యక్తుల మీద నియంత్రణ కోసమే మనం ట్యాపింగ్ చేయటం, నిఘా పెట్టడం అనేదే మంచిది కాదు. అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. అదొక నిరంకుశత్వ పోకడలకు అది సంకేతం తప్ప మరొకటి కాదు అది. సో ఈ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్నప్పుడు మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అవుతుందని నాకైతే అట్లాంటి అనుమానం ఏం లేదండి. అట్లాంటి సంకేతం కూడా నాకేమీ అందలేదు ఇప్పటి వరకు. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు జేఏసీ ఏర్పాటు చేశారు, ఎవరు జాతిపిత అనేది, ఇవన్నీ కూడా ఈ అంశాలు మళ్ళీ ప్రస్తావనకు వచ్చాయి, చర్చ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన దిగాయి, తెలంగాణ జాతిపితను మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు, తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ని అని. అంటే ఈ పంచాయతీ అంతా ఎందుకు వస్తున్నదంటే, ఒక్క వ్యక్తే తెలంగాణ రావటానికి తేవటానికి కారణం అనే మాటలు మాట్లాడటం వల్ల గొడవ అవుతుంది. తెలంగాణ రావటానికి ఒక్క వ్యక్తి కారణం అని చెప్పుకోవటం సమంజసం కాదు. దాని వెనకాల అనేక శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల యొక్క పాత్ర ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర ఏ రకంగా వాళ్ళు నిర్వర్తించినా అందరి భాగస్వామ్యం ఇందులో ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ప్రాణాలు అర్పించి బలిదానాలకు పాల్పడి తెలంగాణ కోసం రక్తతర్పణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 3 రకరకాలుగా తమ జీవితాన్ని కాదని తమ ఆస్తులను కరగదీసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే గొప్ప త్యాగం అయితే రాజకీయ నాయకత్వాన్ని మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు అండి. వాళ్ళందరి త్యాగాన్ని రికార్డ్ చేద్దాం. ఇది అందరం కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణ. దీంట్లో మొదటి నిజంగా ఎవరికైనా దక్కాలి అంటే అది అమరవీరులకు దక్కాలి, త్యాగం చేసిన ప్రజలకు దక్కాలి. ఇది ప్రజల యొక్క త్యాగం వల్ల వచ్చిన రాష్ట్రం, ప్రజా పోరాటాల వల్ల వచ్చినటువంటి రాష్ట్రం. నేనే తెచ్చిన అని పదే పదే చెప్పుకోవటం చేత ఈ రకమైనటువంటి ఒక చర్చ కానీ ఒక సంవాదానికి కానీ అవకాశం కలుగుతున్నది. అట్లెందుకు అనాలి? అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నాం, అందులో నేను కూడా ఓ పాత్ర పోషించిన అని చెప్పుకుంటే అది మనకు గర్వంగా ఉంటుంది, చెప్పుకోవటానికి సమంజసంగా ఉంటుంది, ప్రజలు కూడా మెచ్చుతారు.
ఇప్పుడు జేఏసీ అనేది ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేశారనేది సార్. ఓయూ జేఏసీ అనేది వెరీ ఫస్ట్ జేఏసీ ఏర్పడింది. ఆ తర్వాత అందరూ కలిసి రాజకీయ పార్టీలు ఒక గొంతుగా ఒక్క తాటి మీద ఉండాలి, పోరాడాలి అనేది. ఆ ఆలోచన ఎవరు చేశారు? ఎలా వచ్చింది? అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము గట్టిగా పనిచేస్తామని